హాయ్ గైస్, ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ ఆలూ కర్రీ అండ్ చపాతీ సాఫ్ట్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూసేయండి. 1 కప్ గోధుమ పిండి, దాంట్లో తగిన సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీస్. ఉప్పు అండ్ పిండి కలిపేలాగా ఒకసారి కలుపుకొని గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ చపాతీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. అట్లా లిడ్ ఒకటి క్లోజ్ చేసి పెట్టుకోవాలండి, గాలి తగలకుండా. కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టమాటో అండ్ ఒక 3 ఆలూస్ కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేయాలి. దాంట్లో చూపించిన హోల్ గరం మసాలా వేద్దాం. ఒకసారి ఫ్రై చేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలు స్ట్రైన్ చేసేసి వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలూ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా ఒక 30-40% ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తే అతుక్కోకుండా ఉంటుంది పాన్కి. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోయినాయి. పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. సేమ్ అదే బాండీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నవి ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలని బాగా ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాము, అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు రెడీ పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఒక టమాటో చాలండి. టమాటో ముక్కలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. దాంట్లో 1 స్పూన్ కారం, అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ గరం మసాలా 1/2 టీ స్పూన్. ఒకసారి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం. మగ్గిపోయిందండి కూర అంతా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పట్టిద్ది. ముల్గిలాగా, ఆల్మోస్ట్ అది ముల్గిలాగా పోసుకుని బాగా ఉడకనిద్దాం. ఆయిల్ పైకి తేరే వరకు దాన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. రెస్టారెంట్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న గోధుమ పిండి చపాతీ రెడీ చేసేసుకుందాం. ఒకసారి అట్లా మిక్స్ చేసుకుని ఉండలు చేసుకుందాం. చపాతీ అలా పల్చగా ఒత్తుకోవాలండి. చపాతీ ఎప్పుడు కూడా చాలా పల్చగా, ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా ఒత్తుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకుందాం. చపాతీలు అయితే అలా కాల్చేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి.
చూడండి ఎలా పొంగుతున్నాయో. రెడీ అయిపోయిందండి చపాతీ అండ్ ఆలూ కర్రీ, రెస్టారెంట్ ఆలూ కర్రీ. సాఫ్ట్ చపాతీ రెడీ.